ఏళ్ల జీవితంలో నా తల్లి లీలావతి ఒక్కరోజు కూడా మా ఇంటికి రాలా. నేను ఓడిపోయినప్పుడు ఎప్పుడో వచ్చింది, తలుపులేసేసింది ఈ వాణి. బయట నిలబడుతూ నేను వచ్చానని చెప్పి నా కొడుక్కి అంటే ఇంకొక మత్తి ద్వారా కౌరు పెడితే కిందకు వచ్చి అమ్మని కలిసి అక్కడి నుంచి అలా పంపించేసాను తప్ప ఇంటికి తెచ్చుకోలేని దౌర్భాగ్యమైనటువంటి కొడుకుని నేను. మా అమ్మకు ఒంట్లో బాగాలేకపోయినా ఈ రోజు వరకు కూడా నేను పలాస కూడా వెళ్ళను ఎక్కువ. ఎందుకు వెళ్ళను తెలుసా? ఒకవేళ మా అమ్మను పరామర్శించడానికి వెళ్తే వారం 10 రోజులు మాకు తిండి నిద్రాహారాలు కూడా ఉండవు. తీవ్రమైన పనిష్మెంట్స్ ఉంటాయి హౌస్ లో, ఘోరమైన టార్చర్ ఉంటుంది, హెరాస్మెంట్ ఉంటుంది. దువ్వాడ శ్రీనివాస్ అంటే అందరినీ ఎదిరిస్తాడే, అందరినీ ప్రశ్నిస్తాడే, అందరినీ నిక్కచ్చిగా మాట్లాడతాడే. మరి ఇదేంటి చరిత్రను వినేవాళ్ళు కనిపించవచ్చు. ఏం చేస్తాను? కుటుంబ సంబంధాలు. మా అమ్మ దగ్గరికి వెళ్ళటం మానేశాను, మా అమ్మ ఇంటికి రావటం మానేసింది, రాదు. 30 ఏళ్లలో 5 నిమిషాలు కూడా కూర్చోలేదు. కారణాలేంటి? ఇలాగే ఉన్నాయి అన్ని కుటుంబాలు. నా తమ్ముళ్ళు ఎప్పుడైనా వస్తారా? వాళ్ళకి ఇష్టానుసారం తిడతారు. నాకు జీవితం ఇచ్చినా జన్మనిచ్చినా నా తల్లిని తిడితే భరించాను, సోదరులు రక్తం పంచుకొని పుట్టిన తమ్ముళ్ళని తిడితే భరించాను. నీవు నా పదవులు కావాలి, నీకు ఉండడానికి వీలేదు, నాకే కావాలంటే భరించాను. నువ్వు సంపాదించిన సంపాదన నాకే కావాలంటే భరించాను. ఆఖరికి ఈరోజు రోడ్డుకి నా మీద టార్చర్ చేసి ఇలా మీడియా ముందు ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే భరించలేకపోతున్నాను. ఇప్పటికీ నాకు ఒక అనుమానం ఉంది, నా తప్పు ఏంటో నాకు అర్థం కాల. ఇంటికి తాళం వేశారు, ఇంటికి తాళం వేసిన తర్వాత దర్జాగా ఇంటికి వెళ్ళవలసిన నేను నాకు ఒకటి అనిపించింది. ఇంటి సంవత్సరాలు ఎన్నో రోజులు నేను భోజనం రాత్రులు గడిపాను. ఒక్కోసారి కోపం వస్తే భోజనం కూడా పెట్టదు డైనింగ్ టేబుల్ మీద. నేనప్పుడు నాకు భోజనం పెట్టేవాళ్ళు ఎవరు లేదు, పనుల మీద ఆధారపడి బ్రతికే రాత్రులు కూడా గడిపాను. అప్పుడు మా అమ్మ చూసి నేను చచ్చాను అనుకున్నావా, నువ్వు రా అని అంటే అప్పుడు పలాస వెళ్ళి 1 ఏడాది కాలం ఉన్నాను. 1 ఏడాది కాలం తర్వాత ఎన్నికలకు ముందు ఈ స్థలాన్ని కొనుగోలు చేసి స్థలం మీద ఒక గృహాన్ని కట్టుకుని ఇక్కడ ఉంటున్నాను. ఇప్పుడు 8-9 నెలలుగా ఇక్కడే ఉంటున్నాను. కానీ దీనికి ముందు ఎప్పుడైతే మళ్ళీ నాకు టికెట్ ప్రకటించారో మళ్ళీ టార్చర్ స్టార్ట్ అయింది. నా ఆస్తులు ఇప్పుడు రాస్తారా లేదా, ప్రెస్ మీట్ పెట్టమంటారా, లేకపోతే సూసైడ్ చేసుకోమంటారా, లేదా మీడియాకి చెప్పమంటారా, ప్రజలకు చెప్పమంటారా అని నన్ను ఈ పార్టీ అబ్జర్వర్స్ ని టార్చర్. ఆ ఇంటికి తాళం వేసినట్టే ఈ ఇంటికి తాళం వేసేస్తే నా పరిస్థితి ఏంటి అని పైకి తీసుకెళ్ళి ఇప్పుడు మా అమ్మ వచ్చింది, 2 ఏళ్లకు మా అమ్మ వచ్చింది. ఒకసారి చూపెడుతుంది. ఇలా కష్టంలో ఉన్నప్పుడే మా అమ్మ వస్తుంది. నేను సుఖంగా ఉన్నప్పుడు నా కొడుకు బాగున్నాడు అనుకుంటుంది. 30 ఏళ్లలో ఒక్కరోజు టెక్కల్లో ఆ నివాసంలో అడుగు పెట్టల. ఇప్పుడు వచ్చింది, కూర్చో. ఇప్పుడు వచ్చి ఇదేనే అబద్ధం కాదు, అందరికీ తెలిసిన అందరికి తెలిసిన సత్యం. అంటే ఇది ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఆస్తికి సంబంధించి. ఈ బిల్డింగ్ ఒకటే రాశాను అనుకోండి, ఇప్పుడే మరి ఇంటికి తాళం వేసినట్టు తాళం వేస్తే నిన్న తాళాలు ఎరగొట్టినాడు, నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏ చెట్టు కింద పడుకోవాలి? కాబట్టి నేనున్నంత వరకు ఈ బిల్డింగ్ మాత్రం రాయను నిర్ణయించుకున్నానండి. అది తప్ప నిర్ణయించండి ప్రజలే. చెంతది నా స్వార్జితం సార్, నా స్వార్జితమైన ఆస్తులు పిల్లలకి వెళ్తాయి కదా. అంటే దువ్వాడ శ్రీనివాస్ అంటే ఇది ఒక రాయి. మీకు తెలుసు రాజకీయ రంగంలో నేను ఎన్ని శత్రువులతో ఎన్ని విభేదాల మధ్య నడుస్తున్నాను, ఎన్ని కత్తుల మధ్య ఉన్నాను. కుటుంబంలో కూడా ఇదే పరిస్థితి. నేను చెప్పిందన్నీ కూడా ఎక్కువ సార్ నేను ఇప్పుడు చెప్తున్నాను, 5 సార్లు నేను ఓటమి కాంచడానికి కూడా కారణం టికెట్ తను అడగటం. టికెట్ రానప్పుడు నువ్వు ఎలా గెలుస్తావో చూస్తానని 10 రోజుల ముందో 15 రోజుల ముందో నాకు అనటం. ఏదో గొడవ పెట్టుకుని నువ్వు ఎలా గెలుస్తావో చూస్తానంటే ఇంట్లోనే నాకు ఈ సమస్య ఏంటి గెలవని వాడు రచ్చగలవని నాకు తెలుసు. ఇంట్లోనే అలా అంటుంటే ఏ ముఖం పెట్టుకుని మీకు వచ్చి నవ్వుకొని ఓటు అడుగుతాను చెప్పండి. ఇది కూడా భరించాను దైవ సాక్షిగా అబద్ధం చెప్పట్లేదు. ఇష్టపడి చేసుకున్నారు, గొప్పింది ఆమె. కానీ మిమ్మల్ని చేసుకుని అంత ఇష్టపడి చేసుకున్న మిమ్మల్ని
ఎందుకు అసహించుకుంటున్నారు? సార్ లవ్ మ్యారేజ్ కానీ అనడానికి ఇక్కడ లేదు సార్. మా అమ్మ వచ్చిందే, మా అమ్మాలమ్మ రాఘవరావు అమ్మ సొంత అక్క చెల్లింది. దగ్గర ఏళ్ళమ్మ రాఘవరావు అమ్మ సొంత అక్క చెల్లింది. ఇది నీకు లవ్ మ్యారేజ్ ఏంటి? దగ్గర సంబంధం కాబట్టి మా ఇంట్లో ఉన్న ఒక ముసలమ్మ చేసేసింది. లవ్ పెట్టి కాదు, లవ్ నీళ్ళు దగ్గర ఉండి చేసేసింది. లవ్ పెళ్లి ముందు లేదు, తర్వాత లేదు. హాయ్ లవ్ లేదు, హాయ్ పెళ్లి. నిన్న మీడియాలో విన్నారా మీరు? మా నాన్న అడిగి చేసుకోవద్దన్నాడు రాఘవరావు, అడిగి చేసుకోవద్దన్నాడు. పెళ్లి అయిన తర్వాత పాప పుట్టిన తర్వాత కూడా వచ్చేయమన్నాడు. ఇట్ ఈస్ రైట్, 100% రైట్ అని చెప్పింది. అదొకటి మాత్రం సత్యంగా చెప్పింది. కానీ ఘనంగా పెళ్లి చేశారు. అంటే ఎమోషనల్ గా చెప్పిందో నాకు తెలియదు. ఘనంగా పెళ్లి ఘనంగా నేను చేశాను కూతురు. Financially గా hero మిమ్మల్ని hero చేశారు. అరే ఇంకోటి కూడా చెప్తున్నాను. నా డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ చూపించాను. వాళ్ళకి ఆస్తులు, నా కుటుంబానికి ఆస్తున్నట్టు నేను సంపాదించిన ఆస్తులు కూడా. దమ్ముంటే రాఘవరావు ద్వారా నాకు ఈ ఆస్తి ట్రాన్స్ఫర్ అయిందని, ఈ డబ్బులు ఆయన ద్వారా వచ్చాయను చెప్పమనండి. మీరు కళాశాలలో ఉండి రిజిస్టర్ ఆఫీస్ లో ఎస్ నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. నేను కోటీశ్వరుడు చెప్పలే. మా నాన్న సెక్షన్ ఇంజనీరింగ్ రైల్వేస్ అంటే హెచ్టిఎక్స్ అంటారు, హెడ్ ట్రైన్ ఎగ్జామినర్ అంటారు. దానికన్నా సుపీరియర్ పోస్ట్ ఎస్సీ. మా నాన్న నిజాయితీపరుడు, మంచోడు, చదివించాడు, ఉన్నత స్థాయికి మాకు తీసుకొచ్చాడు, మంచి విద్యాబుద్ధులు చెప్పాడు. జీవితంలో లంచం తీసుకోకుండా అని మాకు చెప్పాడు. అందుకే ఈ రోజు వరకు నేను లంచం తీసుకోలే. అలా నేర్పిన మా తండ్రి మధ్యతరగతి కుటుంబం. నేనేటి కోటీశ్వరుడు అనట్లా. ఈమెకి పెళ్లి చేసిన తర్వాత ఈమె ద్వారా నాకు వచ్చిన ₹1 చెప్పమనండి. ఎవిడెన్స్ ఏదైనా ఉంటే చూపించమనండి. నేను ఒకటి దగ్గర ఆశించి బతికే మనిషిని కాదండి. అలా అయితే ఈ పాటికి నేను ఎంతో సంపాదించాను. మాధురి అనే మహిళ వచ్చిన తర్వాతే మా కుటుంబం మధ్యలో అయితే నేను సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.